ఉమ్మడి ఆదిలాబాద్ వాసుల ఏళ్ల కళ నెరవేరబోతుంది. జిల్లాలోని 2 కీలక ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు. చనాకా కొరాట పంప్ హౌస్, సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన విశేషాలపై లుక్కేద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామంలో చనాకా కొరాట బ్యారేజ్ పంప్ హౌస్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి మామడ మండలం పోన్కల్ వద్ద గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీకి వెళతారు. ఈ బ్యారేజీని ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేయనున్నారు సీఎం. అనంతరం నిర్మల్లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. రైతులు, మహిళలు భారీగా హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని జూపల్లి పిలుపునిచ్చారు. సీఎం టూర్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్యూరిటీ, ప్రోటోకాల్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్ వద్ద అగ్నిమాపక, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సాఫీగా సాగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటనను అడ్డుకోవాలంటూ ఆదిలాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఒక్క పైసా ఇవ్వని రేవంత్కు చనాకా కొరాటను ప్రారంభించే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం ఒకవైపు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు బీఆర్ఎస్ నేతలు రేవంత్ను అడ్డుకుంటామని చెబుతున్నారు. దీంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దీంతో సీఎం టూర్ మరింత ఆసక్తికరంగా మారింది.